హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా ఊరు ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం. మొన్న గురువారం పోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళినాం. ఈరోజు అయితే ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ వెళ్ళేటప్పుడైతే దారిలో వాగు ఉంటుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఈ వాగు దాటుకొని వెళ్ళాలి. పిల్లల్ని అయితే మామయ్య బండి మీద అయితే పంపించినాం, ఎందుకంటే వాళ్ళంతా దూరం నడవలేరు కదా. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి చాలామంది వస్తారండి మా ఊరు ఎల్లమ్మకి, ఎందుకంటే దగ్గరలో ఎల్లమ్మ గుడి లేదు. ఇప్పుడు వెంకటాపూర్లో కానీ, ఇక్కడ దండపల్లి కానీ, మేదర్పేట కానీ, ఈ ఊరోళ్ళందరూ కూడా నర్సాపూర్కే వస్తారు. చూడండి మా ఊరు ఎల్లమ్మ తల్లి ఎంత అందంగా, ఎంత వైభవంగా కనిపిస్తుందో. చాలా పవర్ఫుల్ అండి. ఇంకా ఇక్కడైతే చాలా రష్ ఉన్నారు. నేను సరిగ్గా వీడియో తీయలేకపోయినా. ఇక్కడైతే నైవేద్యం పెట్టి ఓడి బియ్యం అయితే పోస్తున్నాం. ఇంకా పోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి బయట అయితే కోన్ని కోసుకునే కార్యక్రమం ఉంటుంది. చూడండి మా యారాలు వాళ్ళు, ఇంకా మేము, ఇంకా మామయ్య అత్తమ్మ వాళ్ళని తీసుకొని అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే ఇద్దరైతే కూర్చున్నారు, అన్నదమ్ములు ఇద్దరు. కోన్ని పట్టుకొని ఒకటి చాలా టైం పట్టింది కొరకు ముట్టడానికి. ఆ తర్వాత కోన్ని కోసేసినాం. కోసే వీడియో యూట్యూబ్కి అలౌ లేదు కదా, అందుకని చెప్పేసి అది స్కిప్ చేయించి చూపిస్తున్నా. ఇక్కడ గుర్రం మీద కనిపిస్తున్న విగ్రహం కాటమయ్య దేవుడిదండి, మా గౌడ్స్కి సంబంధించి. ఇక్కడైతే మేమందరం అయితే ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఇది కనిపించేది పక్కన మాత దేవుడు అండి, మాత అమ్మవారు. తర్వాత ఇంటికి వచ్చేసినాం. అన్నం కూర వండుకొని అయితే తినేసినాం. పాప కూడా అన్నం తింటుంది చూడండి మాతో పాటు. ఓకే ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.